హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే వీడియో వచ్చేసి టమాటా మెంతి కూర. ఇది వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. నా స్టైల్లో చేశాను యాక్చువల్గా. మెంతి కూర ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది మన గార్డెన్లోనే పండించిన ఫ్రెష్ మెంతి కూర. ఆకులు కూడా తీసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. చూసారా ఈ విధంగా. నెక్స్ట్ మనకు కావాల్సినవి మెంతి ఆకు ఇలా నేను ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్, గార్లిక్. నేను ఎక్కువ గార్లిక్ బాగా యూజ్ చేస్తాను, మీరు చూస్తుంటారు కదా ఎక్కువ వీడియోస్లో. నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోనే ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, కర్రీ లీవ్స్ అండ్ గార్లిక్ అన్నీ వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను కొంచెం ఫాస్ట్గా ఫ్రై అవ్వడానికి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ యూజ్ చేయట్లేదు, ఎందుకంటే నేను గార్లిక్ వేసుకుంటున్నాను కాబట్టి. నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆకులు వేసుకోవాలి, మెంతి లీవ్స్. దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దానికి ముందు మనం దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ షుగర్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ముందే చెప్పా కదా నా స్టైల్లో చేస్తున్నాను. షుగర్ వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అది ఫ్రై అయినప్పుడు. 2 మినిట్స్ క్యాప్ పెట్టేసుకోవాలి. ఆఫ్టర్ 2 మినిట్స్కి మనకి ఈ విధంగా ఫ్రై అయిపోతుంది. జస్ట్ కింద అడగంటకుండా చూసుకోవాలి అంతే. నెక్స్ట్ ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను యాడ్ చేసుకోవాలి. మంచిగా కలిసేలా కలుపుకొని క్యాప్ పెట్టేసి ఒక 1 మినిట్ వదిలేసేయాలి. ఆఫ్టర్ 1 మినిట్కి చూడండి, టమాటా కదా వాటర్ బాగా ఊరిపోతుంది. సో మనం మళ్ళీ ఒకసారి కలుపుకొని క్యాప్ లేకుండానే మనం కలుపుకోవాలంటే వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు. నెక్స్ట్ ఇందులోనే కారము అండ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులో కారమే బాగుంటుంది మిర్చి కన్నా, కారపొడి. నెక్స్ట్ అంతా కలిసేలాగా మనం కలుపుకోవాలి. ఒక 1-2 మినిట్స్ ఇంకా వదిలేసేయాలి అది కొంచెం ఫ్రై అయ్యే వరకు. మధ్యలో కలుపుతుండాలి అడగంటకుండా. నాకు నార్మల్ టమాటా కర్రీ అంటే ఇష్టం ఉండదు, ఇలా మనం మెంతి కూర వేసుకుంటే చాలా ఇష్టము. ఇందులోనే నేను ధనియాల పౌడర్ అండ్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. వాటిని అంతా కలిసేలా కలుపుకోవాలి. మెయిన్ అడగంటకుండా చూసుకోవాలి. ఈ విధంగా మంచిగా ఆయిల్ అంతా ఫ్రై అయ్యే వరకు, ఇలా పైకి వచ్చే వరకు చేసిన తర్వాత అందులోనే కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసుకోవాలి. అంతే అండి, టమాటా మెంతి కూర రెడీ. చూడండి ఎంత బాగుంది కదా. మీరు ట్రై చేయండి ఈ రెసిపీని. మీరు ఈ రెసిపీని ట్రై చేస్తారనుకుంటున్నాను. మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.